జీవితంలో టఫ్ ఉండకపోతే సిట్యుయేషన్స్ మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తాయని బాలీవుడ్ యాక్టర్ మనోజ్ బాజ్పేయి అంటున్నారు. సత్య బోన్స్లే, గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్, ఫ్యామిలీ మ్యాన్ వంటి వాటిలో తన స్టైల్ ఆఫ్ యాక్షన్తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన మనోజ్ కొత్త డెసిషన్ తీసుకున్నాడు. ఇంతకీ మనోజ్ బాజ్పేయి తీసుకున్న ఆ డెసిషన్ ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం. లైఫ్ లో ఒక్కోసారి మనం మెతకగా ఉంటే ప్రతి ఒక్కరూ మన మీద ఎక్కేయాలని చూస్తారని, అలాంటి వారి పట్ల సాఫ్ట్ కార్నర్ మంచిది కాదని అంటున్నాడు బాలీవుడ్ యాక్టర్ మనోజ్ బాజ్పేయి. ఒక్కోసారి మనం మొండిగా లేకపోతే మన చుట్టుపక్కల పరిస్థితులకి లొంగిపోవాల్సి రావటమో, ఇష్టం లేకపోయినా రాజీ పడటమో జరగాల్సి ఉంటుందని మనోజ్ బాజ్పేయి మీడియాతో అంటున్నాడు. ఇటీవలే ఫ్యామిలీ మ్యాన్ కొత్త సిరీస్ మీద మీడియా మనోజ్ ని టచ్ చేసింది. ఈ సందర్భంగా యాక్టర్ గా కెరియర్ స్టార్ట్ అయినప్పటి పరిస్థితుల్ని, క్యారెక్టర్స్ ఎంచుకోవటంలో తన పాత్రపై మీడియాతో షేర్ చేసుకున్నారు. ప్రత్యేకించి తన కెరియర్ ఏ క్యారెక్టర్ వల్ల టర్న్ అయిందో మనోజ్ చెప్పాడు. తాను ఎన్నో మూవీలు చేసినా వాటిల్లో కొన్నిటిని మాత్రమే అందరూ గుర్తుపెట్టుకున్నారు. ఎస్పెషల్లీ సత్య, ఫ్యామిలీ మ్యాన్, బోన్స్లే, గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్లో నా క్యారెక్టర్స్ జనాలు హృదయాలకి దగ్గరయ్యాయి. అలాంటి వెరైటీ స్టోరీల్లోనే నన్ను చూడాలని అనుకుంటున్నామని ప్రేక్షకులు కూడా నాతో పలు సందర్భాల్లో చెప్పారు. కొంతమంది అయితే మీరు విలన్ గా చెయ్యొద్దని కోరారని మనోజ్ అన్నారు. త్వరలో డిస్పాచ్ మూవీలో జర్నలిస్ట్ క్యారెక్టర్ చేయబోతున్నానని మనోజ్ రివీల్ చేశారు. బీహార్లోని ఓ విలేజ్ నుంచి ముంబైకి వచ్చానని మనోజ్ చెప్పాడు. తన తండ్రి రైతు అని వెల్లడించారు. తాను ఈ స్థాయిలో ఉన్నానంటే చాలా మంది నమ్మలేరు కూడా. ఎందుకు అంటే నాది ఫిలిం బ్యాక్గ్రౌండ్ అని చాలా మంది ఫీల్ అవుతుంటారు. నేను ఫిలిం కెరియర్ కావాలని అడుగులు వేశాను. ఆ టార్గెట్ రీచ్ అవ్వాలంటే చిన్నదేమీ కాదు, కానీ రైతు కుటుంబం నేపథ్యం నాది. అయితే నాలా బాలీవుడ్ కి ఎంతో మంది తన ఆశలు, లక్ష్యాలతో వచ్చారు. వారెవ్వరూ తమ కోరికలు, లక్ష్యాలు రీచ్ చేయలేకపోయారు. నేను మాత్రం మనం అనుకున్న కలల్ని నిజం చేసుకోవడానికి తెలివిగా వ్యవహరించాలి. దానికోసం ఒక్కోసారి మొండిగా, ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. నా టార్గెట్స్ కోసం మొండిగా వ్యవహరించాను. అలా లేకపోతే ఆ పరిస్థితులు మనల్ని డామినేట్ చేస్తాయని మనోజ్ చెప్పారు. బీహార్ నుంచి బాలీవుడ్ వచ్చి సక్సెస్ అయిన యాక్టర్స్ శత్రుఘ్న సిన్హా, ఆయన తర్వాత బీహార్ నుంచి బాలీవుడ్ లో హీరోగా స్వయం శక్తితో ఎదిగింది నేనే కావచ్చని మనోజ్ అంటున్నారు. లైఫ్ లో చాలా మంది అనుకున్నది ఎందుకు చేయలేకపోతున్నారంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాలేకపోవడమే కారణమని మనోజ్ అన్నారు. అలా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ముందుకు సాగే డాషింగ్ అండ్ డేరింగ్ నేటి యువతరంలో కొంతమందికి లేకపోవడమే దీనికి కారణం. కానీ ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తేనే వరల్డ్ విసిరే ఛాలెంజెస్ ఎలా స్వీకరించాలో తెలుస్తుందని మనోజ్ అంటున్నారు. అసలు బాలీవుడ్ లో నా కెరియర్ ని టర్న్ చేసిన క్యారెక్టర్ సత్య మూవీలో భీకు మాత్రే. ఆ క్యారెక్టర్ క్రిటిక్స్ నుంచి ఎన్నో ప్రశంసలు వచ్చాయి. సత్య తర్వాత వరుసగా ఆఫర్స్ వచ్చాయి. కానీ వచ్చిన ఆపర్చునిటీస్ అన్ని విలన్ క్యారెక్టర్వే. దీంతో కొంతకాలం తర్వాత విలన్ క్యారెక్టర్స్ చేయడానికి పులి స్టాప్ పెట్టాను. ఫేమస్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్లు విలన్ గా యాక్ట్ చేయడానికి రిజెక్ట్ చేస్తే ఫ్యాన్సీ అమౌంట్ ఆఫర్ చేశారు కూడా. కానీ బాలీవుడ్ లో విలన్ ముద్రతో కెరియర్ రన్ చేయాలని అనుకోవట్లేదని డిసైడ్ అయ్యాను. నేను ఆ రోజున మనీ కోసం ఆశపడి యాక్ట్ చేస్తే ఆ కంఫర్ట్ జోన్ నుంచి ఎప్పటికీ బయటికి వచ్చేవాడిని కాదేమో అని మనోజ్ బాజ్పేయి చెప్పుకొచ్చాడు. అసలు నన్ను బాలీవుడ్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన మూవీ సత్య. ఆ మూవీ ఆడిషన్ ని లైఫ్ లాంగ్ మర్చిపోలేను. అన్ని మెమరీస్ ఆ మూవీ ఇచ్చిందని మనోజ్ అంటున్నాడు. సత్యకి ముందు రామ్ గోపాల్ వర్మ తీస్తున్న డౌడ్ మూవీ ఆడిషన్ కి వెళ్ళా. అక్కడ వర్మకి బాండిట్ క్వీన్ కు మాన్సింగ్ క్యారెక్టర్ చేశానని తెలియగానే నీ గురించి 4 years గా ట్రై చేస్తున్నా, నీతో మూవీ తీయాలని అనుకుంటున్నా అని వర్మ చెప్పారు. మొదట్లో నమ్మలేదు. కానీ సత్యాలో నా క్యారెక్టర్ క్రియేట్ చేసిన విధానం, అందులో భీకు మాత్రే క్యారెక్టర్ ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. ఇటీవలే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ద్వారా పాన్ ఇండియా వైడ్ గా పాపులర్ అయిన మనోజ్ బాజ్పేయి ఇకపై విలన్ క్యారెక్టర్లు చేయనని అనౌన్స్ చేశాడు. తన క్యారెక్టర్ మూవీలో కీ రోల్ అయితే చాలని అంటున్నాడు. ప్రేక్షకుల మనసులో విలన్ గా ఉండటం ఇష్టం లేదని మనోజ్ చెప్తున్నాడు.